ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే ఇమ్మీడియేట్‌గా పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే కిందికి స్క్రోల్ చేసుకొని లిరిక్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసుకుని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి మీకు రోబో రెగ్యులర్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుని వ్యూ ఆల్ ఫోన్స్లోకి అయితే వెళ్ళేసి త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకుని ఇంపోర్ట్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫౌంట్లు ఇచ్చాను కదా, అది డౌన్లోడ్ చేసుకొని మై ఫైల్స్లోకి అయితే వెళ్ళేసి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకొని ఆ ఫోల్డరు ఫార్మ్స్ ఉంటాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేసుకొని అంటే లాస్ట్లో యాడ్ అయి ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే చేసుకునేసి ఇక్కడ లిరిక్స్ కొంచెం జరుపుకుంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ మీద ట్యాప్ చేసుకుని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఫోల్డర్ పేరు ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఎవరి ఫోటో పెట్టాలో వాళ్ళ ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ బాక్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని కెమెరా మీద ట్యాప్ ఆన్ చేసుకోండి. కెమెరాతో పాటు పైన ఒక బాక్స్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.